ఓకే చూడండి డ్యామ్ ఫైనలీ వీఆర్ ఆల్ సెట్ టు గో. అందరైతే ఇంకా ప్యాక్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ హోమ్ స్టే, గుడ్ లక్ హోమ్ స్టే. యాక్చువల్లీ బాగుంది, వర్త్ యాక్చువల్లీ. 5 మెంబర్స్ కదా, సో ఈచ్ వన్ లైక్ 400 సంథింగ్ 450 సంథింగ్ ఇలా పడింది. అండ్ అఫోర్డబుల్ యాక్చువల్లీ. ఐ వుడ్ రికమెండ్ దిస్ వన్. ఆన్ ద వేలో ఉంటుంది, వల్పరాయికి ఒక 2 కిలోమీటర్స్ ముందే ఉంటుంది. 2 కూడా కాదు, 1.5. అండ్ యా ఓకే గుడ్. అండ్ నేనైతే నాకు టైం దొరకలేదు రూమ్ చూపించడానికి, బట్ ఎనీవేస్ లైక్ ఇట్స్ గుడ్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. అండ్ మై ఫెలోస్ ఆర్ రెడీ టు డైవ్ ఆన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు గో ఫర్ ద రైడ్. హే జే హే గైస్, హే 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 ప్యాకింగ్ థింగ్స్. ఓకే, మనం కలుద్దాం రైడ్లో. చూద్దాం అడ్వెంచర్స్ ఏమైనా ఈరోజు ఉంటాయేమో. పెట్రోల్ బండ్లు పూర్తిగా లేదు. 60 కిలోమీటర్స్ పైన వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరౌండ్ లైక్ 70 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ వల్పరాయి నుంచి అత్రాపల్లి వెళ్ళాలంటే ఖచ్చితంగా 70 కిలోమీటర్స్ రావాలి. ఇక్కడ మనం చూడండి 66 ఉంది. 66 మనకు సరిపోదు. పెట్రోల్ అయితే ఓపెన్ చేయలేదు, 6:30 అని చెప్పాడు. ఇంకేం చేయాలో తెలియక ఎన్న దగ్గరికి వచ్చి చాయ్ తాగుతున్నాం. థ్యాంక్స్ అన్న. మా వాడైతే ఇంకా పిచ్చికైపోయాడు. వెళ్ళి వచ్చాం పెట్రోల్ బంక్. పెట్రోల్ ఫిల్ చేసి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇంకా ఫుల్ ట్యాంక్ ఎంత అయితే చూద్దాం. ఓకే ఓకే అన్న, 998 అయింది. ఫైనల్ రెడీ. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రీన్ మీద మీరు చూసేదానికంటే రియల్గా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అసలు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మేము అక్కడ వెళ్తున్నప్పుడు అలా చూస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ప్లేస్లో ఆగి వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది. అది ఎంతసేపు ఆగాలనేసి అనేది అది అర్థం కాదు. బట్ నిజంగా ఆ ప్లేసెస్ని అలా మన మైండ్లో స్టక్ అయి ఉంటాం. సో ముందుకెళ్తే అలాగా మనం వెళ్తూ ఉంటే సోలావర్ డ్యామ్ వస్తుంది. దాని గురించి మీకు చెప్తాను నేను. డ్యామ్ మూవీ లింగా మన రజనీకాంత్ బాబాయ్ తలైవా ఆయన నటించిన మూవీ లింగా మూవీ ఉంది కదా, దాంట్లో ఈ డ్యామ్ మూవీ చూసుంటారు కదా. డ్యామ్ కోసం మొత్తం కష్టపడతారు, అదే ఈ డ్యామ్. జస్ట్ వాచ్ డ్యామ్ అయితే చూడండి. సోలావే డ్యామ్ అంటారు దీన్ని. సోలాయూర్ డ్యామ్ మేడ్ బై రాజా లింగేసన్. లింగా మూవీలో వచ్చిన మూవీ సోలావే డ్యామ్. చూడండి డ్యామ్ మన రజనీకాంత్ కట్టిన డ్యామ్. రజనీకాంత్ తలైవా. అత్రాపల్లికి ఒక లైక్ టోల్ ఇది. ఈ టోల్ని క్రాస్ చేసి వెళ్ళాలి. ఈ టోల్ క్రాస్ చేసి వెళ్తేనే ఎంట్రీ చేస్తారు. అండ్ టికెట్ కూడా ఇచ్చారు వాళ్ళు. బ్రో టికెట్ చూపివా? సో ఆ టికెట్ ఉంటేనే అక్కడ గేట్ పాస్, ఎగ్జిట్ గేట్ పాస్. ఇది ఎంట్రీ గేట్ పాస్ అన్నట్టు. సో దీనికి ఛార్జ్ అయితే ఏం లేదు. సో దిస్ ఈజ్ లైక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాస్, అంతే కదా. బేసికల్లీ ఇది ఎట్లా ఉందంటే, మనం ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అవుతాం. సో ఈ టైంలో ఈ బైక్స్ ఎంటర్ అయ్యాయి. కానీ నెక్స్ట్ చెక్ పోస్ట్లో మనం ఈ స్లిప్ ఇచ్చి ఎగ్జిట్ అవ్వకపోతే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ఈ వెహికల్స్ వచ్చాయి కానీ వెళ్ళలేవు, ఎక్కడ వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని. It was a terrible ride. Almost any kilometers, bro? 60 వచ్చేసినాం. 60 plus
రఫ్లీ ఇంకో 10 kilometers ఉంటుంది. వీఆర్ డ్యామ్ ప్యాక్ యాక్చువల్లీ. ఇంకా ఘాట్ అంటారా, ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ అని చెప్పొచ్చు. దానికి రోడ్ టు హెవెన్ అంటారు. నేను చేసిన ఘాటీ రైడ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. యా, కొంచెం మిస్ అయినా సరే లోయలోకి వెళ్ళిపోతా. అండ్ టెరబుల్ యాక్చువల్లీ, బట్ రియలీ హ్యాడ్ ఫన్ ఆన్ దిస్ రైడ్. ఏమంటారు బాయ్స్? ఇట్ వాస్ ఫన్. ఇట్స్ ఆసమ్ రైడ్. క్రేజీ అంటే ఆ క్రేజీ కాదు, క్రేజీ. బ్రేక్ తీసుకున్నాం అండ్ 9:30 అయింది టైం, సారీ 9:40. సో మళ్ళీ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాక్ టు రైడ్. లొకేషన్ నెక్స్ట్ అయితే అదిరేపల్లి వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అండ్ దెన్ వీల్ మూవ్ హెడ్. అండ్ యా, చూపిస్తా మీకు ఫాల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇట్ వాస్ టఫ్ బట్ రియలీ హ్యాడ్ ఫన్. అండ్ Invest 6 lakhs, 2.5 lakhs, gear and equipment 1.5 lakhs, you are ready for riding. Chana, chutney. Chutney keep here. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బ్యాక్ టు రైడ్. సో అత్రాపల్లి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 12 kilometers ఉంది. వెలిసి ఎలా ఉంటుందో. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు దాకా అయితే మేము ఇక్కడ 62 kilometers వచ్చాం, బట్ ఎక్కడ కూడా మాకు ఈ లైక్ ఎలిఫెంట్స్ ఏవి వైల్డ్ యానిమల్స్ ఏవి కూడా కనిపించలేదు. సో మేబీ ఇక్కడ నుంచి ఉంటాయని హోప్ చేయొచ్చు. నెక్స్ట్ అత్రాపల్లి నుంచి మునార్ అయితే వెళ్తాం. సో అది మనకి 130 kilometers ఉంది అక్కడ నుంచి. సో అది చూసుకొని ఇంకా మునార్లో నైట్ స్టే ఉంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జిట్కి వచ్చాం. అక్కడ మీకు ఇనిషియల్గా చెప్పాను కదా, పాస్ తీసుకుంటాం అండ్ ఎగ్జిట్ అయినప్పుడు పాస్ ఇవ్వాలనేసి అని. సో ఇదే లొకేషన్, పాస్ ఇచ్చే లొకేషన్. అగో మన కుర్రోళ్ళు అయితే అక్కడ ఎదురుగా బైక్ పార్క్ చేస్తున్నారు. నాకు తెలిసి ఎంట్రీ ఎగ్జిట్ పాస్లు ఇవేనా ఇక్కడ ఇవ్వాలి. సో పాసెస్ ఇచ్చేసి ఎగ్జిట్ అవ్వాలనుకుంటా. నాకు తెలిసి తన పాసెస్ తీసుకెళ్తున్నాడు. సో మీకు వంశీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్దామని సార్ నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా, తను యాక్చువల్లీ ఫ్రమ్ భీమవరం. సో బిగినింగ్లో ట్రిప్కి వస్తావా అనేసి అంటే బ్రో నా దగ్గర బైక్ లేదు అనేసి అన్నాడు. బట్ బ్రో బైక్తో మ్యాటర్ కాదు, చాలామంది స్కూటీ వేసుకొని లడాక్ వెళ్తున్నారంటే వెంటనే తన ఉన్న పల్సర్ 125cc వేసుకొచ్చేసాడు. ట్రస్ట్ మీ, ఈ ఓవరాల్ ట్రిప్లో అరౌండ్ 3,500 kilometers మాతో పాటు రైడ్ చేశాడు. ఎక్కడ కూడా మాకు ఎలాంటి హెజెట్స్ లేకుండా, అంటే తనకి మా వాళ్ళ అంటే మాతో ఈక్వల్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ మోటివేషన్ తనకి నిజంగా తనైతే చాలా ఎక్సైట్ అయ్యాడు ట్రిప్లో. ఈ మాతో ప్రతి ఒక్క మూమెంట్ని షేర్ చేసుకుంటూ. ఇది ఇంకో విషయం అంటే తనకి ఇది లాంగెస్ట్ ట్రిప్ తన కెరియర్లో. ఇప్పుడు ఎంత లాంగ్ ట్రిప్కి వెళ్ళలేదంట. అండ్ మోర్ ఓవర్ మాతో ప్రతి అంటే వెళ్ళి స్పీడ్కి ఈక్వల్గా మాతో పాటు వస్తూ ఒక కాంపిటీషన్గా వస్తూ ఇటు రైడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అరౌండ్ లైక్ తనకైతే బెస్ట్ మెమరీ ఈ ట్రిప్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తా, every trip it's not about a bike, it's about an emotion what you carry with you. like అది చిన్న బండ అవ్వచ్చు, పెద్ద బండ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. అండ్ we can say this guy like he's like more like అంటే చెప్పాలంటే చాలా మందికి ఒక స్కోప్ అని చెప్పొచ్చు, తిని చూసి నేర్చుకోవచ్చు చెప్పాలంటే. అంటే బైక్ అనేది ఒక ఎమోషన్. లైక్ ఒక ట్రిప్కి వెళ్ళాలన్నప్పుడు అది ఎంత పెద్ద బైక్ అంతే సీసీ అనేసి మ్యాటర్ కాదు, ఎలా డ్రైవ్ చేస్తానో ఎలా హ్యాండిల్ చేస్తానో అది మ్యాటర్. లైక్ ట్రస్ట్ మీ, ఎప్పుడైనా మీ ట్రిప్కి వెళ్ళాలంటే డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ వాట్ బైక్ యూ హ్యావ్, ఎలాంటి బైక్ ఉందని ఆలోచించకండి. జస్ట్ go with the bike whatever you have, you will see the best of the best things in your trip అని చెప్పొచ్చు నేనైతే. థ్యాంక్ యూ. ఒక డ్రాబ్యాక్ ఏమని తెలుసా, ఒకటే బట్టల్లో తిరుగుతున్న 3 రోజుల నుంచి. ఒకటే బట్టలో ఈ ఒకటే అవుట్ఫిట్ ఉంది, దీనిలో తిరుగుతున్న 3 రోజుల నుంచి. తప్పదు మరి, కొన్ని కావాలంటే కొనుక్కొని వదులుకొని వెళ్ళాల్సిందే. ఇదే జాకెట్. సో బాయ్స్, ఫైనలీ వీ కేమ్ బ్యాక్ టు అత్రాపల్లి వాటర్ ఫాల్స్. ఇంకొద్ది క్షణాల్లో మనం ఫాల్స్ అయితే చూసేస్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం, వాకబుల్. అండ్ మీ సరౌండింగ్స్ ఒకసారి అయితే చూపిస్తా, చూడండి ఎట్లున్నాయి ఏంటనేది. హాఫ్ డే ఒక డ్రెస్, హాఫ్ డే ఒక డ్రెస్, హాఫ్ డే ఒక డ్రెస్, హాఫ్ డే ఒక డ్రెస్ అట్లా వేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళేటప్పుడు టికెట్ కౌంటర్ అడిగారు. సో పర్ హెడ్ టికెట్ ఎంత? 500 rupees. 50 50 rupees per person. 50 per person.
ఇది కాకుండా If you carry any తెలుగు camera- చెప్పాలి వాళ్ళకి అర్థమవుతుంది. Okay. ఒకవేళ నువ్వు కెమెరా క్యారీ చేస్తే వాళ్ళు 2 అడుగుతారు, ఫోటో లేదా వీడియో అని. నేను వీడియో అని చెప్పేసిన, దానికి 500 అన్నారు. 500 అన్నారు. ఫోటో అంటే 75 రూపీస్ అన్నారు. సరే వీడియో కాదు ఫోటో అనేసి అన్న. అయితే నువ్వు ఫోటోలో తీస్తావా అని అన్నారు. అవును అనేసి అన్న. మరి ఏం చేద్దాం, వీడియో తెద్దామంటే 500 పే చేయాలి కదా, మళ్ళీ కష్టం. సో అయితే ఫోటోలు తీసుకుందామని చెప్పా. ఎంతమంది అంటే ఇద్దరం అని చెప్పినాం. ఈడకి వచ్చిన తర్వాత ఆవిడ అడిగింది ఏంటంటే ఎంతమంది ఇస్తారు, ఇద్దరం. కనీసం కెమెరాలు కూడా చెక్ చేయలేదు, అనవసరంగా అడిగాం. వేస్ట్ 150 రూపీస్ వేస్ట్, అన్నెసరీ వేస్ట్. సో ఏం చేద్దాం మరి, తప్పదు. సో కిందకి వెళ్తే ఇంకా వ్యూ బాగుంటుంది అని చెప్పారు. ఒకసారి కిందకి వెళ్ళి చూడాలి వ్యూ ఎలా ఉంటుంది ఏంటని. అవకాశం ఉంటే కిందకి వెళ్ళి తీయడం ట్రై చేస్తా. ట్రెక్ చిన్నదా పెద్దని అది కూడా పట్టించుకోం, ఖచ్చితంగా ట్రెక్ చేసే తీరుతాం. మోటివేషన్ ఇంపార్టెంట్. సో ఇది చాలా ట్రెక్ చేయాలి, ఆల్మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ అనుకోండి ట్రెక్ చేయడానికి కిందకి. మనం స్ట్రైట్ వెళ్తే ఇంకా హాట్ పడిద్దని కొన్ని షార్ట్ కట్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ట్రెక్కింగ్ తప్పదు, కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. ఓకే, యా ఫైనలీ ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చేసాం. ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాటర్ ఫాల్ చూడాలంటే ద బెస్ట్ టైం టు విజిట్ అని ఆగస్ట్, జూలై, సెప్టెంబర్. రైట్, లేదు ఓకే చూడొచ్చు, మంచి వాటర్ ఫాల్ చూడొచ్చు, ప్లెయిన్ చూడొచ్చు వితౌట్ రెయినీ ఆల్ దీస్ థింగ్స్ అంటే డిసెంబర్, నవంబర్ ఆర్ జనవరి. చూసారు కదా ఫాల్స్ ఎట్లా ఉన్నాయో, బాగున్నాయి కదా. వావ్. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. Atrapalli waterfalls, it's the biggest one. Atrapalli waterfalls finish అయిపోయినాయి. Now we are heading to Munnar. చూసుకోండి చివరాఖరిగా, మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏంటో తెలీదు, బట్ రావడం అయితే వస్తానండి ఇంకోసారి. సో బైక్ అయితే చాలా పైన ఉంది, చాలా పైన ఉంది, చాలా ట్రెక్ చేయాలి కూడా. థర్మల్స్ లోపల వేసేసరికి బయట నుంచి అగ్గి వస్తుంది, అగ్గి. హాఫ్ డిస్టెన్స్ వచ్చాం, మా ఓడి పరిస్థితి అయిపోయింది. ఇంకా హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి. మీరు కూడా రావాలనుకుంటే పొద్దున్నే చక్కగా లేచి యోగా, వ్యాయామం అలాంటివి ఏమైనా చేసి, ప్రాణాయామాలు గట్రా చేసి, తర్వాత 4 ఎగ్ వైట్స్, ఓకే, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ పుష్కలంగా తినేసి రండి. మంచి. సో ఇది ఒకటి ఎందుకు మిస్ చేయడం అని పైన నుంచి కూడా ఒకసారి చూపిద్దామని వచ్చేసాం. ఇంకా అత్రాపల్లి ఫినిష్ చేసుకొని మేము మునార్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి రఫ్లీ చాలా దూరం ఉంది, అరౌండ్ లైక్ 150 కిలోమీటర్స్ పైనే ఉంది, లైక్ అరౌండ్ 200 దగ్గర. సో మేము వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయిందని మాకు అర్థమైపోయింది. బట్ స్టిల్ లైక్ మేము అక్కడికైతే నైట్కి వెళ్ళని చేరుకోవాలి. నెక్స్ట్ డే ఇంకా అంటే రేపు అక్కడే ఉంటాం ఇంకా. సో అంటే ఈరోజు మ్యాక్సిమం ఈ టైంకైనా వెళ్ళిపోవాలి. ఇంకా అలా వెళ్తూ చిన్నగా బ్రేక్స్ తీసుకుంటూ అలాగా బ్యాచ్ అందరం స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం ఇక్కడే లంచ్ చేసేసాం. లంచ్ అంటే పెద్దగా ఏం చేయలేదు. అండ్ సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా రైడ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినాలి, నైట్ మాత్రం తినాలి. మధ్యలో అయితే లంచ్ గట్టి చేసామంటే నిద్ర వచ్చేస్తుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది అదైతే. బాగా ఎగ్జాస్ట్ అయిపోయాం. ట్రిపుల్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 70 km రైడ్ చేసుకుని వచ్చాం. ఆల్మోస్ట్ 1.5 hour, బట్ స్టిల్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది మున్నార్కి, అంటే మేము ఉండే స్టేకి. సీరియస్లీ
బాగా టైర్డ్ అయితే అయిపోయాం. బట్ స్టిల్ ఇంకా ఇంకో 3 hours డ్రైవ్ చేయాలి. చూస్తున్నారు కదా, సో వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద మునార్ గేట్. ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. దీని తర్వాత చాలా ఘాటి వస్తుంది, మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్. మేము ఇక్కడికి వెళ్ళేసరికి రఫ్లీ అరౌండ్ లైక్ 4:30 అలా అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఘాటి అయితే నిజంగా ఘోరంగా ఉంటుంది. దిస్ ఇస్ ద గేట్ ఆఫ్ హెవెన్ టు మునార్ అని చెప్పొచ్చు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ ఉంటాయి చూడండి, అస్సలు అద్దరిపోద్ది అసలు. ఆ విషయం మీకు పైకి వెళ్ళాక చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం, బాగా అందరం టైర్డ్ అయిపోయాం. ఇంకా మునార్కి ఇంకొక 40 kilometers ఉంది. సో ఇక్కడ నుంచి అయితే రఫ్లీ 1.5 hour ఉంది చూపిస్తుంది. సో మేము వెళ్ళేసరికి నైట్ 8 అలా అయిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా అకామిడేషన్ మాకు అయితే ప్రాబ్లం ఏం అవ్వలేదు. మేము ఒక హాస్టల్ అనుకున్నాం, కానీ అది స్కిప్ చేసి ఇంకా ముందుకు వచ్చేసాం, ట్రాఫిక్ అన్ని దాటుకొని పైకి వచ్చేసాం. సో పైకి వెళ్ళేసరికి ఇంకా అకామిడేషన్ మాకు ఇష్యూ ఏం రాలేదు. అక్కడ రోడ్డు పైన అడుగుతారు నాన్ సీజన్ అయితే. మేము ఇది 22nd కదా, సో పెద్దగా ఏం అనిపించలేదు. సారీ 23rd కదా, పెద్దగా అనిపించలేదు. అందరు ఇంకొచ్చేసి లైక్ మేము 5 members ఉన్నాం కాబట్టి 400 each ఇలా పడింది. లైక్ 2000కి ఇలా రూమ్ అయితే వచ్చేసింది. ఇంకా హ్యాపీగా అక్కడ నుంచి రూమ్ చెక్ ఇన్ చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే నిజంగా చాలా బాగుంటాయి వ్యూస్. అండ్ నేను ఇంకా బాగుంటాయి ఎక్కడికంటే చూపిస్తే. అక్కడ ఇంకా ఎక్కువ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేశాను నేను. మునార్లో పైన అయితే నిజంగా హెవెన్ అంటే హెవెన్ అని చెప్పొచ్చు. సో మేము అక్కడికి వెళ్ళి నైట్ బాగా టైర్డ్ అయిపోయినా, ఇంకా డిన్నర్ గట్ చేసేసి ఇంకా మ్యాక్సిమం ఎర్లీగా స్లీప్ అయిపోదాం అనుకుంటే కింద హోటల్ అయినా చెప్పారు మార్నింగ్ ఒకవేళ ఒక హిల్ టాప్కి వెళ్ళాలనేసి అంటే అక్కడ క్యాబ్ డ్రైవర్ ఉంటారు. సో ఆ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడితే మీకు డైరెక్ట్ తీసుకెళ్తారు లొకేషన్ కనీసం అంటే మేము నైటే మాట్లాడాం వాళ్ళతోని. సో ఆయన ఎంత 2,500 ఎంతో ఛార్జ్ చేశారు, లైక్ సారీ 4,500 ఎంతో ఛార్జ్ చేశారు, లైక్ ఈచ్ ఆఫ్ అంటే 4-5 members మాకు. సో మేము ఓకే అనుకున్నాం. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా జీప్లో పోయాం. నిజంగా అయితే మార్నింగ్ వెళ్ళేసరికి చాలా బాగుంది లొకేషన్. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా, స్టార్టింగ్లో వస్తా చూడండి, నిజంగా అద్దిరిపోద్ది అసలు. సో నైట్ మేము లొకేషన్కి రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే క్యాప్చర్ చేయడానికి మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే నిజంగా బాగా టైర్డ్ అయిపోయినాం. రోడ్డు పైనే రూమ్ ఉంటుంది, హోటల్ యాక్చువల్లీ బాగుంది. కానీ హాస్టల్ మేము ప్రిఫర్ చేస్తాం, కానీ హాస్టల్కి అసలు స్కోప్ దొరకలేదు. నిజంగా హాస్టల్లో లైఫ్ బాగుంటుంది యాక్చువల్లీ ఆ టైంలో. అంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు, కొలాబరేట్ అయ్యి మాట్లాడడానికి. నేను ఆల్రెడీ ఇంతకుముందు హంపీలో అలాగే ప్లాన్ చేసి అప్పుడు వర్కౌట్ అయింది, బట్ ఇక్కడ అవ్వలేదు. లెట్స్ సీ, ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour ఉంది కదా ఇక్కడ నుంచి. ఇంకా అలా అందరం వెళ్తున్నాం. చీకటి అయితే పడిపోతుంది. ఇంకా నైట్లో మ్యాక్సిమం షూట్ చేద్దామని అప్పటికే లేట్ అయిపోతుందని సరే ఇంకా ఏం క్యాప్చర్ చేయడానికి కూడా మాకు టైం సరిపోలేదు. సో ఇంకా లేట్ చేయొద్దని స్టార్ట్ అయిపోయినాం. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.